చంద్రబాబు నాయుడు గతంలో ఆయన చేసిన పనులు ఎవరు చేయలేదు. కరెంటు లేకపోతే వైజాగ్లో వారం రోజు పండుకొని కరెంటు తీసుకొచ్చిండు ఎవరు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో స్టీల్ ప్యాంటు అవన్నీ కొన్ని లక్షల కోట్లు బతికేది ఆయన అమ్ముకున్నాడు. కాకపోతే దోపిడీలు అక్రమణాలు అక్కయ్య అదే ఓటేయడం అమ్మ ఓటు అసలు ఏమి చేయడం లేదు. కాకపోతే వాళ్ళ ఇల్లు మారిపోయటము డామినేట్ చేయడము అక్రమం చేయడము డామినేట్ చేయడం అమ్మేయడం అంతేం లేదు. కాకపోతే అంటే నేను అమ్మ ఓడి వేసినాను రైతు పరవ వేసినాను ఏమి అమ్మ ఓడి వేసినాను పథకం వేసినాను ఆటో డబ్బులు వేసినాను. కనీసము ఉద్యోగస్తులు కూడా ఈ రోజులలో ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకి డబ్బులు స్తోమత లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ అంటున్నాడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది సార్. సింహం ఏంటంటే నేను సింహాలు అంటోని సింహము గడ్డం గీసుకోలేదు, నేను గడ్డ గీసుకుంటా అదంతవరకే. సింహము ఎంతమంది వస్తుంటో పోతుంటారు అది కాదు లెక్క. కాకపోతే రెయ్యలు నిలబడిను నువ్వు రెయ్యలుగా నిలబడి నేను ఇది చేసినాను అభివృద్ధి చేసినాను అని నువ్వు రెయ్యలుగా పేపర్ ఇచ్చి అమ్మ ఓడి వేసినా నీకు ఇది చేసినా అభివృద్ధి చేసినా అని డేరుగా కేర్ఫుల్గా ఇప్పుడు వాలంటీర్లు ఏమ్మా నీకేమి తక్కువైంది అమ్మ ఓడేసిన మీకు రైతు భరోసా వేసిన ఇంటికి అక్క చెల్లెలకి మొత్తం అని చేసిన అని అభివృద్ధి ఇప్పుడు ఉండరు కదా వాలంటీర్ ఉండరు కదా సచివాలయం ఉన్నారు కదా వాళ్ళని ఊరికి ఉంటారు కదా వాళ్ళని అడిగి కనుక్కోండి. ఇంటింటికి ఇచ్చాము ఆల్రెడీ కుల మత భేదాలు అదేనండి నాకు అదే సార్ నేనేది నేనేమో అలాగో ఆయన నేను చెప్పిండవా ఇప్పుడు నీ మాటని మీ మాట్లాడకూడదు నీ మాటని ఇప్పుడు నువ్వు ఇంటింటికి పథకం అన్నావు నువ్వు వచ్చి నువ్వేమి అభివృద్ధి చేసినావు మీకేమి కష్టం ఉంటే అమ్మ డబ్బులు వేసేసినావు మీకేమైనా ఉంటే సచివాలయం ఉన్నావు చెప్పినావు లేకపోతే వాంటూనే ఉన్నావు నువ్వేమి అభివృద్ధి చేసి చెప్పు అక్కలారా చెల్లెళ్ళారా నా ఫ్యాన్కి ఏనండి అవ్వలారా అని దండం పెట్టినావు అంతేనా. నువ్వేమైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పండి మీరు మీకు న్యాయం చెప్పండి మీరు అంటే ఆయన గొప్పగా నేను గొప్పగా అంటే మొన్న ఆల్రెడీ ఆయన కూడా అంటున్నాడు ఏదైతే ఉందో ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చిన సింహం. అదే విధంగా చూస్తే మొన్న అంటాడు ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం ఏమి ఇచ్చి 175 సీట్లు మాయని చెప్పి 175 కాదు కదా 45 గెలుచుకోమను 45 35 నుంచి 40 గెలుచుకోమను. మరి మొన్న ఆల్రెడీ నేను చెప్తా 100 చెప్తా నేను లక్ష చెప్తా నమ్ముతాను. అనిల్ కుమార్ కూడా అంటుండగా నేను చెప్తా అనిల్ కుమార్ యాదవ్ అంటుండు నేను చెప్తా పప్పుకి ఏమి తెలియదు వెళ్ళిపోవటం అంతే. మరి ఇప్పుడు రోజు అంటుంది ఏమంటుంది మా జగన్ అన్న అది అంటుందిగా ఆమె రోజా పెద్ద మాట్లాడుతుంది మంత్రి ఆమె మంత్రి కాదు ఆమెలో మాట్లాడమను ఏమి చేసిరు ఏం చేసారు మీరు ఏం చేసి చెప్పు మీరు ఫలాంది అభివృద్ధి చెప్పి మీరు చెప్పండి. ఇంకోటి కనీసం పిల్లోళ్ళకి మొత్తం వాలంటీర్ కానీ మీరు కానీ మొత్తం చదువుకోమన్నారు మీ డబ్బులు ఏమైనా చేసిందా కనీసము వృద్ధాపించిన వేసి కూడా మీ కేసేమని చెప్పారు. ఆ డబ్బులు ఎట్టా పోయినాయి మరి ఆ డబ్బులు మీరు వేసుకున్నారు మరి ఎట్టా పోయిన డబ్బులు సార్ మీరు చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసిన డబ్బులు వేసామని చెప్పడం అంతా ఇది రౌడీ రాజకీయం. ఇది అడగదు పోయినసారి వాళ్ళ బాబాయ్ చెప్పారు ఈసారి ఎవరు చెప్పదో తెలియదు. మరి వాళ్ళమ్మ వాళ్ళ అక్క కూడా అన్నారు మొన్న మా కొడుకు కూడా అలాంటి పని చేసిన అని ఇంతతో ఏమంటాడు మళ్ళా అంతా దేవుడే అంతడే మా అక్క చెల్లెళ్ళు ఏంది ఆ రాజ్యమయ్యా ఏంది అట్టనా పెద్దలకు అన్నం పెట్టు నువ్వు తిను ఒక మొత్త వాదు నోట్లో పోద్ది ఇంత రౌడు రాజకీయమా. ఏ రోజులో నేను నా వయసు ఎంత 40 సంవత్సరాలు ఇంతనా రాజకీయం చేసేది ఇది కరెక్ట్ కాదు. ఇది నువ్వు రియల్గా 10 మందికి నేను
ఫ్రీగా అన్నం పెట్టినా అని చెప్పు. అంతమంది క్వార్టర్ ఎంత, నిక్కసారి ఎంత, 50 రూపాయలు 100 రూపాయలు. ఇప్పుడు క్వార్టర్ తాగాలంటే 200 300. ఇలా పిల్లలు పస్తు పడుకుంటారు. మేము మందు తాగితే అప్పుడు క్వార్టర్ తాగితే 300 పోతే 200 ఇంటికి పోయి ఇలా 100 రూపాయలు ఇంటికి పోవడంలే. 100 రూపాయలు ఇంటికి పోయి సార్. ఇప్పుడు ఎంత క్వార్టరు? 250 300 రూపాయల క్వార్టరు. మేము సంపాదించి ఎంత? 300. 300 పిల్ల మేము తాగాలి. అదే టీడీపీ ప్రభుత్వం 50 రూపాయలు క్వార్టర్కో బిల్లుతో 2 ఇంటికి పోతున్నాయి. భారీ పిల్లలు ఫస్ట్ పడుకోండి సార్. మీరు చెప్పండి, న్యాయమని చెప్ప మరి. ధర్మం అవుతారు చెప్పండి సార్. ఈ ప్రభుత్వం కావాలంటే వద్దంటారా? ఏమంటారు? మా పేరు మాకు గిరగిరంటారు. గిరవ్ ఉదయాడికే చెప్పండి చాలు మరి. ఏ విధంగా చెప్పండి మరి, చెప్పండి మరి. ఇగో ఎత్తిపోయినా అంటారు, రాజుగో పడగంటలే. మామూలు రియల్ చెప్తున్నా. నేను లేబర్ని, నేను కూలీలో బతుకోని. నాకు వచ్చేంత రోజుకి వచ్చేది 500 300 సారాయి పోయా. షార్ట్లు పిల్లని ఏం దాకా నేను. అంతమంది క్వార్టర్ ఎంత? 50 రూపాయలు. 2 కన్నా సరిపోయేది. 300 ఇంటికి పోయి ఇప్పుడు ఇంటికి రూపాయి పోవడం సార్. మీరు చెప్పడం మరి. ఇంకా ఈ ఎత్తి పట్టం నేను నిజం చెప్తున్నా. రోడ్డు లేవు సరిగా, కాలువ లేవు సరిగా, కరెంటు లేదు సరిగా, ఏమి లేవు సరిగా వాటర్ లేదు. కరెంటు బిల్లు ఎంత? 300 రూపాయలు. కట్టబెగనుగో మళ్ళీ వస్తులు. మళ్ళా 70 కట్ట అవసరం అయితే లేదా కేసు పెట్టమని మాట్లాడుతున్నారు. అంతలా మళ్ళీ కట్టకపోతే మళ్ళీ 100 రూపాయలు ఫైన్. ఇట్లా రాజకీయం అంటే ఏ రౌడీ రాజకీయం ఇది. చట్టభంగం లేదు, మాకు అవసరం లేదు. అది మా టీడీపీ రావాలి.